పైసలు Hi to all, this is Vedina Mardal Sarada వ్లాగ్స్. సో వ్లాగ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే కదా, వ్లాగ్ వచ్చిన బర్త్డే వ్లాగ్. అదేందక్క ఆగస్ట్ 30కి బర్త్డే అయితే వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నావు అనేసి అంటారేమో. అనొచ్చు, తప్పేం లేదులే అందులో. ఎందుకంటే వీడియో నిజంగానే లేట్ పోస్ట్ అవుతుంది. ఎందుకంటే కారణం గిట కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ చేస్తున్నా, హాఫ్ కాగానే వేరే పని పడి కొంచెం లేట్ అవుతూ ఉంది. అండ్ ఇప్పుడు దసరా కదా, సో ఫెస్టివల్, మన శారీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో సర్చింగ్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ ఇవ్వడానికి అందరికీ. సో అన్నీ చూసుకోవాలి, అక్కడ శారీస్ చూసుకోవాలి, ఇక్కడ ఇంట్లో కానీ అండ్ వీడియో ఎడిటింగ్ కానీ వీడియోస్ చేయడము. అండ్ ఇప్పుడు ఇది కూడా వీడియో ఎందుకు నేను ఓన్ వాయిస్ చేయాల్సి వస్తుంది అంటే దానికి అర్థం, నేను తీయలే వీడియో, పిల్లలు తీయడం, శైలు పల్లవిలు తీసారు. వాళ్ళు అంటే వీడియో చేసేటప్పుడు చెప్పాలి కదా ఇది అని, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో వాళ్ళు మామూలుగా వీడియో తీస్తారు, వాయిస్ బేస్ ఇవ్వండి అంటే శైలు సిగ్గుపడుతుంది, పల్లవి సిగ్గుపడుతుంది అనమాట. సో వాయిస్ చేయడానికి అందుకని నా వీడియో నన్ను తీస్తారు కాబట్టి వీడియోలో నా వాయిస్ లేదనేసి నేనైతే ఓన్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు పల్లవి శైలు నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయమంటున్న వాళ్ళని మాట్లాడడానికి. కొంచెం నేను బిజీగా ఉండి వీడియోస్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని అస్సలు లేదు. నాకు టైం దొరకకపోయినా టైం తీసి మరి నేను వీడియోస్ అయితే చేయడానికి ఇష్టపడుతున్నా. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్ బర్త్డే అయిపోయినా కూడా శామ్ బర్త్డే అయిన ఫీలింగ్లోనే శామ్ లేదు. నా బర్త్డే కూడా శామ్ బర్త్డేలోనే ఫీల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, శామ్ బర్త్డే ఒకరోజు ముందు చేస్తాం కాబట్టి నా బర్త్డేకి నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ అంటూ ఏముండదు. అయినా మనకి ఏముంటుంది, పిల్లల బర్త్డే గ్రాండ్గా చేసినామంటే పిల్లలకి ఏది కావాలో అది ఇచ్చినాం చేయికి, వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నామంటే మనది నెక్స్ట్ సెకండరీ అనమాట, ఇంకా అంతే లైట్. బట్ నేను నైట్ శామ్ బర్త్డే రోజు నైట్ ఈ కేక్ కోసిన. ఇక మీకు అందరికైతే తెలిసిందే, మన ఇంట్లో ఏ దావత్ అయినా, ఏ ముచ్చటైనా, ఏ కేక్ కటింగ్ అయినా ఏమైనా, నాకు తెలిసి డాడీవి తిని ఆస్టకు వచ్చిండొచ్చు కేకులు. ఎందుకంటే డాడీ బర్త్డేకి ఒక 2 కేకులు, శివ బర్త్డేకి ఒక 2-3 కేకులు, శామ్ బర్త్డేకి ఒక 2-3 కేకులు, నా బర్త్డేకి ఒక 2-3 కేకులు. సో డాడీకి బి షుగర్ వస్తుంది, మమ్మీ వద్దు నాకు పెట్టకండి కేక్ అనేటట్టు పెట్టేసినాం అనమాట కేక్ అయితే. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది. మమ్మీ నాకు కేక్ అయితే తినిపిస్తుంది అనమాట. ఈ సెలబ్రేషన్ గిట్ట వద్దులే, నాకు పెద్దగా ఇష్టం లేదు, ఇంకా చాలు. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు బర్త్డే అంటే సంథింగ్ స్పెషల్ చేసుకోవాలి బర్త్డేస్ అనేసి ఉంటుండే. పిల్లలు పుట్టినాక వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తోటి మనకు పెద్దగా సెలబ్రేషన్స్ అనేవి అంత ఇష్టం ఉండదు. అంటే ఎందుకు చాలే, ఇంకా నేను వద్దన్నా కూడా మనోళ్ళు వినరు కదా, వెంకట్ కానీ పల్లవి కానీ అమ్మ వాళ్ళు పిల్లలు కానీ వినరు అనమాట. ఏం కాదు అని. సో అట్లా శైలు, శివ అందరు, అక్క బావ లేరు. ఎందుకంటే శామ్ బర్త్డే అయిపోగానే అక్క బావ అయితే వెళ్ళిరనమాట ఇంటికి. అషుకి స్కూల్లో చాలా స్ట్రిక్ట్ అయిపోయిందనమాట. సో ఒక్కరోజు బంక్ కొట్టినా కూడా ఇంక అంతే, మోయిస్తారాడ. శామ్ జరగవా, శామ్ ఒక్కసారి జరగవా. అయితే అక్క అయితే ఇంటికి వెళ్ళిందనమాట ఆ సంగతి మీద. ఇక నా ముద్దులో 2 మరదళ్ళు ఉన్నారు కదా, నాకైతే కేక్ తినిపిస్తున్నారు. సో నేను కూడా వాళ్ళకి తినిపించాలి కదా, నా బాధ్యతగా. సో మేమైతే ఒక్కళ్ళం తింటాం అనమాట. మేము ఎంగిలి అనేది మాకేమి ఉండదు, మేమంతా ఒకటే కాబట్టి అంతా కలిసిమెలిసి తినేస్తాం ఒకటే కేక్. చాలు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని ఇయర్స్ అనేది ఒకటి టాపిక్ వచ్చింది.
31, 32, 33, 34, 35, 36. అట్లా ఇట్లా చేసి శామ్ అద్విత కలిసి నాకు 40 ఇయర్స్ చేసేసారు. 32 శివ, 34 నేను, 36 నువ్వు, 38 అక్క. అయిపోయింది కౌంటింగ్స్ అయితే అయిపోయింది. ఏజ్ ఒక 4-5 ఏళ్ళు ఎక్కువ వేసేసారు, కానీ జరగొచ్చుగా జరగారు. ఎందుకంటే కేక్ ఉంది కాబట్టి ఇద్దరు కన్ను కేక్ మీద ఉంది. చూడండి ఒక్కసారి మీరు గమనించి. శ్రీత్ అయితే కొంచెం ఏదైతే లిమిట్గా తినాలో అంత లిమిట్గానే తింటారు. శామ్ అద్విత ఫేస్ కానీ శామ్ అద్విత కళ్ళు, శామ్ అయితే పర్టికులర్ ఒకసారి మీరు గమనించారు అందరు కళ్ళు ఆడనే ఉంటాయి. ఇప్పుడు నేను తినిపించి జరుగు రీడికించి అని బెదిరించేదాకా జరిగారనమాట. సో ఆ రోజు ఒకరోజు ముందు నా బర్త్డే వ్లాగ్ ఇది అనమాట. సో రెండు కలిపి ఒకటే దగ్గర ఫైనల్. చలో ఇక నెక్స్ట్ డే అయితే షురూ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే రోజు అయితే కేక్ కటింగ్ వద్దు అన్న, కానీ ఇక మన పిల్లలు విన్నారు కదా, మన శ్రీ వినాయక కలెక్షన్ యామిని, మనీషా వీళ్ళు ఆర్తి వాళ్ళు కలిసి కేక్ తీసుకొచ్చారు. అయితే ఇక డాడీకి అయితే మనం ఎప్పుడు ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కూడా డాడీకి అన్నీ చేస్తాం కదా. సో పూలదండ, స్వీట్ డబ్బా, డాడీకి మందు, సిగరెట్ అన్నీ డాడీ ఏం తింటాడో అది. శామ్ గానికి అయితే ట్యూషన్ హోంవర్క్ మస్తుగా ఇచ్చింది అలా ట్యూషన్ టీచర్, కానీ శామ్ అయితే చేసే ప్రసక్తే లేదంటుంది. ఇగో అటు ఇటు పోతుంది, ఒక్క వర్డ్ ఒకటే ఒక లైన్ రాస్తుంది, మళ్ళీ పూజ కాడు చిల్లబడుతుంది. డాడీ పూజ అంటే ఫుల్ ఎగ్జైటింగ్ ఆర్డర్ అనమాట. అద్విత కానీ శామ్ కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట తాతకి ఏం చేస్తున్నారు అనేసి. గది ముచ్చట. ఇక డాడీకి అయితే ఇష్టం లేదు డాడీకి దండేయడం, కానీ తప్పదు. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేస్తున్నాడు కదా త్వరలో. సో ఫుల్ హ్యాపీగా ఉన్నాం, చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా వెయిటింగ్లో ఉన్నాం. డాడీ అయితే మొత్తుకుంటుండి వచ్చిన తెలిసి ఏం స్వీట్లు తినబెడుతారు, ఏం కేకులు తినబెడుతారు, నాకు షుగర్ పెంచుతారా అయింది అనేసి. అన్ని స్వీట్లు అన్ని కేకులు అయినాయి డాడీకి అయితే. ఆ మంత్ ఆగస్ట్ మంత్ అయితే డాడీ ఫుల్ షుగర్ పేషెంట్ అయిపోతాడు. ఇక అయిపోయింది డాడీకి పూజ చేయడం. నెక్స్ట్ డాడీకి మంచిగా మొక్కేసుకొని కిందికి దిగిన. ఇక వెనకాల చూసినట్టయితే శామ్ అద్విత ఎంతో చదివేసినట్టు చేస్తుంది. శామ్ అయితే అక్క హ్యాపీ బర్త్డే అక్క. నువ్వు శామ్ అక్క మమ్మీ కనిపిస్తలే. సో శామ్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నా బర్త్డేకి కూడా విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా చెప్పాలంటే పర్సనల్గా మెసేజెస్ చేసిర్రు, బిజినెస్ అకౌంట్కి మెసేజెస్ చేసిర్రు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజెస్ చేసిర్రు, నా పర్సనల్ నెంబర్కి మెసేజెస్ చేసిర్రు. సో చాలా మెసేజ్లు, చాలా ఫోన్స్ వచ్చినాయి. అందరూ డైరెక్ట్ కాల్స్ మాట్లాడేటోళ్ళు మాట్లాడిరు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బ్లెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హాయ్ శైలు. గుడ్ మార్నింగ్. నిన్ను ఆ పేపర్ ఆ వాయిస్ చూడు. ఏంది అమ్మి, ఏంది అమ్మి, యామిని ఏమను మళ్ళా నవ్వు. మనిషి హాయ్ చెప్పు, ఆర్తి హాయ్ చెప్పు. ఇది మా టీమ్ మెంబర్స్, మేము అందరం కలిసి నైట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. శైలు హాయ్ చెప్పు. శైలు బాగుందా ఫ్రెండ్స్? శైలు కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మన కలెక్షన్లో శారీ. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి ఒకసారి వచ్చేసి నువ్వే మన చలో. పల్లవి కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మన కలెక్షన్లోని శారీయే. సో నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మన కలెక్షన్లో ఉంది, బట్ స్టాక్ అయితే లేదు ఈ కలర్. ఆర్తి డాన్స్ ఆడతాను మాట ఇచ్చింది నాకు. యామిని ఆడుతుంది కానీ కనిపించదు వీడియోలో.
శైలు అయితే సైలెంట్ ఉంటుంది. అవును శైలు వద్దు అనుకుంటా పోయి కేక్ దుమ్మని అడిస్తే ఆ శైలు నీకోసం ఒక పాట సెలెక్షన్ చేసిన ఆ పాట మీద చేస్తాం వీడియో నేను చేపిస్తా కోరస్ అంటే కూర్చొని చేసేది ఆడేది కాదు డాన్స్ ఆడేది కాదు. శామ్ నీకు హ్యాపీ బర్త్డే చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక అందరికి చాక్లెట్ తినిపిస్తుంది. అక్కడ స్టార్ట్ చేసింది అద్విత. ఇక శైలు బర్త్డే అంటే శైలు అయితే కేక్ కొట్టుకొని వీడియో తీస్తుంది. ఇప్పుడు ఎవరైనా కెమెరాలో రాడకపోవాలా? వన్ స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ అంటారు కదా 1 2 3 టేక్స్ అని అట్లా 10 టేకులు చేసినా కూడా మాకైతే ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి వస్తలేదు. ఇక ఈ ఆట మాతోటి కాదని చెప్పేసి అయితే ఫైనల్గా లాస్ట్కి పల్లవి గిట జరసేపు అయితే స్టెప్స్ వేసింది. శైలు నేర్పించింది, అందరు నేర్పించారు కానీ వస్తలేదు. సో ఇక లైట్ తీసుకున్నాం. చలో కేక్ తీసుకొచ్చారు కదా హ్యాపీ. కేక్ అయితే కొయ్యమంట కూస్తే కానీ ఈ షాల్వలు గిల్వలు నాకు నచ్చాయి అనమాట. కొన్ని అంటే ఎట్లుంటుంది అంటే అదే అట్లా అనిపిస్తుంది అనమాట. బట్ ఇంకటైతే అస్సలు ఇంటలేడు, షాల్వా కప్పించుకునే దాకా ఊకలే. ఇంకా మీకేం चलो वन सेकंड हैप्पी बर्थडे తెచ్చింది మనిషి ఆమె నాకు నేను చిన్నప్పుడు పెట్టుకోరి అక్క పెట్టిన ఆర్తి దా ఆర్తి ఇన్విటేషన్ కార్డ్ రాలేదా నేను వెళ్ళిపోతా అట్లా ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ గిట వీడియో తీసి పెట్టాలి ఇప్పుడు అది ఓయ్ ఆల్రెడీ చాక్లెట్ డబ్బులు వేసుకున్నాను
నీకేమో అనుకున్నా ఇంకేంటంటే పెద్దగా ఇంకా మొత్తం కూర్చో 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 అందరికా సండే రోజు బోటీ ఫ్రై తోటి మేము ముందుకు రావాలనుకుంటున్నాం కోరుకుంటున్నాం మేము వాళ్ళకి నాకు మొత్తం ప్రిపరేషన్ ఇట్లా కడక్క ఫ్రై చేసేస్తే తింటా. ఇప్పుడు ఇంత మంచి వేసుకుంటున్నాం కానీ నేను పల్లవి ఇద్దరం తినం ఫ్రైడే మా ఇద్దరికి అవునా పల్లవికి కూడా ఫ్రైడే 21 days ఆపేసిన. మొత్తానికి నాతో పాటు కంపెనీ ఇస్తుంది నేను మానేసిన బాధతో పల్లవి ఈడ నేను ఇది ఫ్రై చేస్తున్నంత ఎక్సైట్మెంట్ కన్నా మమ్మీకి నేను నూనె ఉంది ఎందుకు భయపడేది అంటే వంట చేసేదేమో అని ఏడు నూనె పెట్టుకుంటాను చీరకి ఏడు నూనె అంటిస్తున్నాను బ్యాంక్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి చీరకి ఆయిల్ మరకలు అన్ని ఇట్లా అని ఇట్లా అంట అనమాట అందుకని మమ్మీ భయానికి దీనికోసం నిలబడలేము మమ్మీ నాన్ వెజ్ తింటావు కదా ఈమె నాన్ వెజ్ కాస్ట్ మంచి అక్క మందు బాటిల్స్ అక్క మందు బాటిల్స్ చికెన్ కూర ఎలా చికెన్ బిర్యానీ అంటే కేక్ తీసుకొచ్చింది ముందే అక్క. కొంచెం 2 కేక్ ఇది నాకు తీసుకొని ఒకటి ఓ కేక్స్ ఒకటి పిస్తా ఓ కేక్స్ ఓకే శ్రీ లవ్వు శ్రీతు శ్రీతు లవ్వు అరే మేమెందుకు అక్క నువ్వు అక్క అయితే నిలబడే వస్తా అందరం వస్తాం మీరు కూడా రండి స్పార్కులు ఊకే అరే లేదు ఇప్పుడు కూడా ఏం మొన్న కూడా తెచ్చిన ఇంద్రసేనారెడ్డి అంటదా ఇప్పుడు లైటర్ సాంబా సాంబా అచ్చా ఈడ ఇదా సంగతి మళ్ళీ ఇటే పెట్ట హ్యాపీ బర్త్డే టు యు అక్క పార్టీకి పైసలు అక్క 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 అక్క
దానికి పైసలు. దావత్ పైసలు. 5 times పోసిన. అయ్యో కింద పడుతుంది. మొత్తం తాత షుగర్ తాతకి రాఖీకి డైటింగ్ చేస్తున్నారా? అక్క డైటింగ్ గురించి మనమే మాట్లాడుకోవాలి. అదే కదా అమ్మ ఇప్పుడే పెట్టింది కదనే. ఎలే, అయ్యో, ఏం తీసుకొచ్చి అయ్యో, కేక్ పెట్టాలి అక్క? చిన్న చిన్న పెడుతురు. వద్దే, అంతేనా వద్దే? వాళ్ళు పిల్లలకి భయపడుతున్నాం. కేక్ చూసి కోపం వస్తుంది. కేక్ బిర్యానీ అక్క అక్క, నాకు సంబంధం లేదు. కేక్ బిర్యానీ చూసి మాకు కోపం వస్తుంది. నిజంగా అక్క కాదు, శివ బర్త్డే అయ్యో కేక్ తో దూరం పోతున్నాం. కేక్ తో దూరం అది మమ్మీకి గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళకి. నిండు కూడా చేసినాము. గౌతమక్కనే ఐడియా చేద్దాం అనుకున్నాను చాలా స్పెషల్ గా. నేనెందుకు పాల్గొన్నాను? ఎట్లా పెట్టినా ఎందుకు రుద్దినావు నువ్వు నాకు? Nobody? We only see that. అరే ఎవ్రీ అరే, చంపు రోజు పడతానే కింద పెట్టించుకుంటావు ఒక్క నిమిషం. వాడేడు మళ్ళా? వాడు వెళ్ళిపోయాడు. నాట్ రివెంజ్. అయ్యో. అరే, వద్దు, వద్దు. ఖరాబ్ చేసుకోకపోతే పగేస్తా బట్టలు. అన్ని పక్కన అరే ఆర్తి పింపుల్స్ వస్తాయి. అయిపోయింది, వదిలేసి. యామిని పట్టుకో ఒకసారి. యామిని యామిని ఏదో ఒకసారి శైలు శైలు మెల్ల మెల్ల శైలు పెరి. అయ్యో హ్యాపీ బర్త్డే శైలు. అక్క హ్యాపీ బర్త్డే. అయ్యో పాప గుర్తున్నా చీర గుర్తున్నావే. బాయ్ 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 బాయ్. అరే నేను నీకు రుద్దని అయిపోయింది. రుద్దు రాకపోతున్నాను. అయ్యా రుద్దొద్దు. వద్దు మళ్ళా నా మీద కొట్టేసి. నీకు అర్థం కాలే? ఫీల్ అవుతావా? అట్లా వేసింది నా మీద. వద్దు పల్లవి పల్లవి డ్రాప్ అయిపో. రాఖీ కోసం ఉన్న డ్రాప్ అయిపో. అయితే ఈయనే రుద్దుకోమని రాఖీ రుద్దుకోమని. అరే, పైకి వచ్చేసి వాటర్